సాయమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే ఆనపకాయ పెసరొడియాలు పెరుగు తాలింపు. ఓకేనమ్మా, రెండు చూపిస్తా. ఒక ఆనపకాయ 18, చిన్నకాయ మన పప్పు ఆనపకాయ వండాను, ఒక 10 ఉందని చెప్పేసి పెరిగేసి తాలింపు పెడదామని చెప్పి ఒక ఆనపకాయ 10, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా, ఇదిగో మనం బాయిల్ చేసుకుందాం. ఇది ఒక గ్లాసులో వాటర్ పోసుకున్నానమ్మా. అదిగో ఇది బాయిలే చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. ఇది ఒక పావు గంట బాయిల్ అవుద్ది, ఇవన్నీ మీకు చెప్తాను. ఓకేనమ్మా, ఇదిగో పెసరొడియాలు రా. ఒక అరకప్పుడు పెసరొడియాలు వేపుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో మనం వేసుకునేది కొద్దిగా సగ్గుబియ్యం పోపులోకి. ఏమ్మా, సగ్గుబియ్యం వేపుకుంటే పేలుతాయి, బాగుంటాయి చక్కగా పొంగి. కరివేపాకు అమ్మా, మెంతిగింజ, ఎందుకంటే మజ్జిగ చారులో కూడా మెంతిగింజ చేసుకుంటాం, అందుకని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. ఎందుకంటే ఇందులో మనం పెసరొడియాలు వేస్తున్నాం కాబట్టి ఒక ఎల్లిపాయ రేకేసాను సౌరుస్కి. మజ్జిగ చారులో ఎల్లిపాయ వేయకూడదు. ఓకేనమ్మా, ఇది ఉడికిన తర్వాత చూపిస్తా. అది 1 లీటర్ పెరుగు, ఒక 1/2 లీటర్ తాలింపు పెట్టుకుంటాను, ఒక 1/2 లీటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అది లీటర్ అన్నమాట. 1/2 లీటర్ పెరిగి ఆ ఆనపకాయ ముక్క అలా సరిపోద్దమ్మా. అది ఉడికిన తర్వాత చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, ఎగిరిపోయింది. ఇదిగో మెసలో పోసేసుకుందాం. ఓకేనమ్మా, ఇలా వార్ప్ చేసుకోండి. వాటర్ ఉండకూడదు ఇందులో ఎక్కువ. ఆయిల్ బాగా కాలనివ్వండి, అంటే ఇవి పొంగడానికి. చూడండి అమ్మా, పెద్ద సగ్గు బియ్యమేనమ్మా, చిన్న వేసుకోకూడదు. అయ్యో, ఇవి డిమార్ట్లో కొనుక్కొచ్చేసింది, నాకు కాపర్ పెట్టాడు, 2 కొనుక్కొచ్చేసింది. ఇవమ్మా, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. పొడియాలు వేపేసినయే. ఇందులో పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నానమ్మా. ఆనపకాయ వేసుకుందాం. ఇందులో కూడా మగ్గుద్ది, సాల్ట్ వేసుకుందాం అమ్మా. ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వడియాలు వేసుకుందాం. కొంత ఎంటా ఉంచుకున్నా. కొద్దిగా వాటర్ పోసుకుందామమ్మా. పెరుగు గట్టిగా ఉంది, ఇందులో ఇది ఇలా పోసుకుంటే పెసరొడియాలు లాక్కుంటుంది అన్నమాట వాటర్. ఇది ఒక పావు గంట అలా ఉంచుకుంటే ఊరుతుంది అన్నమాట పెసరొడియం, బాగుంటుంది. నీరు దగ్గరకు వచ్చాక పెరుగు పోసుకుందాం. కట్టేస్తున్నానమ్మా. ఇప్పుడు మనం పెరుగు పోసేసుకుందాం.
కమ్మటి పెరిగే పోసుకోవాలమ్మా. మనం కమ్మటి పెరుగు పోసుకుంటే ఆనపకాయ వేసేటప్పటికి సౌరూసు వస్తుంది, కొంచెం పులుపుదారు వస్తుంది. అది పులగా ఉంటే గ్యాస్ ఫామ్ అవుద్ది, తినలేం. కమ్మటి పెరుగు రాత్రి తోండి పెట్టుకున్నదైనా, ఓ 2 గంటల ముందు తోండి పెట్టుకున్నదైనా పర్లేదు. చూసారా, అది బలానికి బలం, సలవకు సలవ. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాండి బంగారం. ఓకేనమ్మా, చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానపగా ఉందనుకో, దాన్ని వేస్ట్ చేసుకోకూడదు. మనం ఒక బద్ద పప్పులు వేసుకుని, ఒక బద్ద ఇలాగా, లేకపోతే ఒక బద్ద పచ్చడి కిందో అమ్మా పాడు చేసుకోకుండా. ఎందుకంటే ఎన్నాళ్ళు నిల్వ ఉండి, ఇప్పుడు ఉండట్లా, కూరగాయలు కూడా నిల్వ ఉండట్లేదు అసలు. చాలా జాగ్రత్తగా ఎంత మనం కవర్లో పెట్టినా, బాక్సుల్లో పెట్టినా కూడా. అందుకని చిన్న ఆనపకాయ తెమ్మన్నాను. పెరుగు పొయ్యి మీద వేసేసాను అనుకోకండి అమ్మా, చల్లారింది. ఆ పోపు చల్లారిన తర్వాతే పోసుకున్నాను. లేకపోతే పెరుగు ఇరిగిపోద్ది కదండి అని చెప్పేసి కామెంట్లు అవి పెడతారమ్మని చెప్పమ్మా. పెరుగు ఇరిగిపోదు. మజ్జిగ చారు అనుకో, అది బయటకు పోసుకుంటాం. ఇది ఆనపకాయ కూడా వేడిగానే ఉంటుంది కదా, అప్పుడే పులుపుదార వస్తుంది. దాని రుచి ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. కస్తూరి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? సాయమ్మ గారు నాకు తలుచులేదు అనుకుంటున్నారంట. అలాగే ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నా వీడియో గురించి మీరు ఎదురు చూసి చక్కగా మళ్ళీ కబురు పంపించేస్తున్నారు. కామెంట్ పెట్టచ్చు కదా. బాగున్నారండి, నేను కూడా బాగున్నాను, చక్కగా వీడియోలు చేస్తున్నాను, చూడండి. మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు అక్కడ. ఓకేనండి, ఓకేనమ్మా. నచ్చితే అందంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.